చాలామంది మెల్లమెల్లగా టీవీ ఎలా చూస్తారు చెప్పను, మేము మంచిగా చూస్తామండి, చెడు చూడమండి. సీరియల్ ఎందుకు చూస్తున్నామండి, అందులో మంచిగా తీసుకుంటామండి, చెడు తీసుకోం మేము. అబ్బో, మళ్ళీ చేసిన పాపాల్లో రాయితీలు. మరి నువ్వు సినిమాలు ఎందుకు చూస్తున్నావు, అందులో మంచిగా చూడండి బ్రదర్, చెడు చూడకండి అంటారా? ఒక విషయం చెప్పనా, బైబిల్లో లేని మంచి బయట ఎక్కడుందో నాకు జీవించు. బైబిల్లో లేని మంచి బయట ఎక్కడుందో చెప్పండి. చెడిపోయినందుకు సరిపోదని మరలా ఇంకా దీనికి సంజాయిషి చెబుతుంటారండి. అక్కినేని నాగేశ్వరరావు తెలుసు కదా అందరికీ, ఆయన ఎందుకు తెలీదు? బైబిల్లో భక్తులు అంటే తెలియదు కదా మనకి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన బ్రతుకున్న కాలంలో దూరదర్శన్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఒక యాంకర్ అమ్మ అడుగుతుంది, ఇలా మీరు మంచి మంచి లవ్ స్టోరీస్ తీసేవారు కండి, ఎందుకండి ఈ మధ్య తీయట్లేదు అని అడిగింది. ఇంకా ముగింపుకు వచ్చేసే కాలంలో అప్పుడు ఆ రోజుల్లో దూరదర్శన్ దేవదాసు ఆ టైం అన్నమాట. మంచి మంచి లాంగ్ లవ్ స్టోరీస్ తీశారు కదా, మీరు ఎందుకు తీయట్లేదు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? తీయనమ్మా అన్నట్టు. ఎందుకు సార్ మీరు ఎందుకు తీయనంటున్నారు అని అడిగింది. మనిషి మా సినిమాల్లో మనిషి ఏమి గ్రహిస్తాడో తెలుసా? మేము మంచి చెడు కూడా చూపిస్తాం, కానీ మనిషి చెడునే గ్రహిస్తాడు, మంచిని చూసి వదిలేస్తాడు. మేము తీస్తున్న సినిమాల్లో చెడే మనిషికి ఆకర్షణగా ఉంటుంది, కానీ మంచిని చూసి శబాస్ అంటాడంతే. అందుకనే మా టైప్ సినిమాలు తీయడం మానేసాం అన్నాడు. తీసినోడే అన్నాడు మా సినిమాలు మేము బాగు చేయవాలని. చూసిన వాళ్ళు మనం ఏమంటాం? మేము మంచిని తీసుకుంటున్నామండి. దేవుడు అంటున్నాడు, అట్టి వారికి నువ్వు దూరంగా ఉండు, అట్టి కార్యాలు నీ జీవితంలో ఉంటే నేను ఉండను అంటున్నాడు.